రానున్న కొద్ది కాలంలోనే భూగోళం ఎదుర్కొనున్న అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్య ప్లాస్టిక్. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ మానవ మనుగడకు తీవ్రమైన ముప్పు ప్లాస్టిక్ భూతం రూపంలో మనకు ఎదురు కాబోతున్నది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనిషి తన స్వార్థ బుద్ధితో తన సౌకర్యాల కోసం, తన సుఖాల కోసం ప్రకృతి శాసనాలను అతిక్రమించి ఈ ప్లాస్టిక్ను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత అది మనకు తెలియకుండానే మనకది మృత్యువై చుట్టుకునే ప్రమాదం ఏర్పడబోతున్నది. ఒకసారి ఉపయోగించి పారేసేటటువంటి ప్లాస్టిక్ అత్యంత భయంకరమైనది. ఈరోజు నదుల్లోనూ చెరువుల్లోనూ చాలా తీవ్రమైనటువంటి నీటి కాలుష్యానికి ప్లాస్టిక్ కారణమవుతున్నది. అదేవిధంగా భూమిలో లక్షల సంవత్సరాలు కూడా భూమిలో కరగకపోవడం వల్ల భూ కాలుష్యం పెరిగిపోతున్నది. ఇది ముందు తరాలకు మానవుడు చేస్తున్నటువంటి తీవ్రమైన ద్రోహం. దీన్ని అరికట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కనుక మేల్కొనకపోతే భవిష్యత్ తరాలు అంధకారాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు పి వెంకులు, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇవాళ దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ కూడా విపరీతంగా ప్లాస్టిక్ను వాడడం వల్ల అనేకమైన నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఈ భూమిలో కరగనటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో కరగకుండా అలాగనే ఉన్నట్టయితే పండించిన పంటల్లో కానీ తినే ఆహారంలో కానీ అది చేరుకొని ప్రజలకు అనారోగ్యాలను దేవదీసి ఒక క్యాన్సర్ కారకారాలు తెచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గమైన జిన్ని బ్యాగులు ఉన్నాయి, బట్టల బ్యాగులు ఉన్నాయి, వాటిని వాడేటట్టుగా చూడాలి. ఇలా ప్రభుత్వమే అనేక రకాలుగా ప్లాస్టిక్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వాలు తలుచుకుంటే ప్లాస్టిక్ అనేది బంద్ కావడానికి పెద్ద సమస్య కాదు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఎందుకు రావట్లేదు? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ దుర్మార్గాన్ని, ప్లాస్టిక్ యొక్క భూతాన్ని అంతం చేయవలసిన అవసరం ఉన్నది. అలా అయితేనే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం సుఖవంతంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ ప్లాస్టిక్ రహితమైనటువంటి యొక్క సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఉపాధ్యాయునిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డి రాములు, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు. ప్లాస్టిక్ అనేది మన జీవితాల్ని ఎట్లా అతలాకుతలం చేస్తున్నదో మనకు తెలిసిందే. ఇలా ప్లాస్టిక్ వినియోగం అనేది ప్రతి చిన్నదానికి కూడా, అంటే కూరగాయల సంచి దగ్గర నుంచి మొదలు పెడితే ఫంక్షన్ హాళ్ళలో వాడే వాటర్ గ్లాసులు కానీ, అన్నం తినే ప్లేట్లు కానీ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యాలు చెడిపోవడం, ఇక భూమి కాలుష్యం జరగడం, నీటి కాలుష్యం, అలాగే గాలి కాలుష్యం జరిగి మనిషి ఆరోగ్యంగా జీవించలేని పరిస్థితులు అవుతాయి. భవిష్యత్తులో క్యాన్సర్ హాస్పిటల్ విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి మనమంతా కళ్ళు తెరవాలి. మనము సొంతంగా క్రమశిక్షణతో ఈ ప్లాస్టిక్ని మన జీవితంలో, మన ఇంట్లో వాడకుండా మనని మనం నియంత్రించుకుంటూ ప్రభుత్వం పైన కూడా ఒక ఒత్తిడి పెట్టాలి. ఈ ప్లాస్టిక్ని నిషేధించాలి, ఈ ప్లాస్టిక్ తయారీని ఆపేయాలి. ప్లాస్టిక్ ఈ క్యారీ బ్యాగులు కానీ, గ్లాసులు కానీ వీటిని ఆపేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేను ఇవాళ ఎలక్ట్రిక్ కారు కొనుక్కొని నేను పర్యావరణానికి హాని కలగకుండా జీవిస్తున్నాను. కూరగాయలకు వెళ్ళినా కూడా నేను సంచి తీసుకొని వెళ్తాను. మటన్ షాప్కి వెళ్ళినా కూడా నేను స్టీల్ బాక్స్ తీసుకొని వెళ్తాను. ప్రజలు కూడా అందరూ క్రమశిక్షణతో ప్లాస్టిక్ సంచులు అవసరం లేని జీవితాన్ని జీవించడానికి అందరూ సిద్ధపడాలని, అప్పుడే మన జీవితాన్ని కాపాడుకోవడంతో పాటు మన తోటివారి జీవితాన్ని, ఈ దేశంలో పర్యావరణాన్ని కాపాడగలమని నేను తెలియజేస్తూ అందరికీ మరి ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లాస్టిక్ అనేది ఒక పెనుభూతంలాగా సమాజాన్ని ఆవరించి ఉన్నది. దీనికి అనేక కారణాలలో నిజానికి ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్నటువంటి చర్యలు సరిగ్గా లేకపోవడం వల్ల విస్తృతంగా పర్యావరణంలో అది భయంకరమైనటువంటి ప్రభావం చూపిస్తే ప్రజల ఆరోగ్యం మీద అది దాడి చేస్తున్నది. ఇవాళ మనం చూస్తున్నాం, అన్ని ఫంక్షన్లలో, కుటుంబ జీవితం లోపల, మార్కెట్కి వెళ్ళిన క్యారీ బ్యాగ్ నుంచి మొదలు పెడితే విస్తృతంగా అది ప్రొడ్యూస్ అయ్యి అది భయంకరంగా హాని కలిగించేటువంటి స్థితి ఉన్నది. ఇవాళ మనం వాడే వాటర్ బాటిల్స్ అయితేమి, లేదా ఇవాళ సాకెట్ పాలైతేమి, లేదా ఇతర పిల్లలు తాగే కోకులు ఇట్లాంటివి అయితేంది, అన్నిట్లలో ఇది ఉన్నటువంటి తీరు వల్ల అది వాడినటువంటి వాటిని మనం వాటిని నాశనం చేయకపోవడం వల్ల, అవి పర్యావరణంలో ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి భూమి పొరను మొత్తంగా కమ్మేసి ఇవాళ వర్షం వస్తే వర్షం నీరు
భూమిలో ఇంకలేనటువంటి ఒక స్థితి. దానివల్ల ఇవాళ మనకు గ్రౌండ్ వాటర్ లేక ఇవాళ ఓ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. అట్లాగే ఎక్కడైతే మనకు జలవనరులు ఉన్నాయో ఇవాళ నదులు, సముద్రాలు, బావులు, సరస్సులు, చెరువులన్నీ కూడా ఇవాళ మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థ వినియోగాలతో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. కనుక వాడుతున్నటువంటి వాటిని, వదిలేసినటువంటి ప్లాస్టిక్ని ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన వాటిని అక్కడి నుంచి ఎత్తివేసే ప్రయత్నం. అట్లాగే ప్రజలు ఒక చైతన్యంతో ఈ ప్లాస్టిక్ విధ్వంసం వల్ల ఇవాళ ఎట్లా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి మంచు పర్వతాలు కరిగిపోయి పర్యావరణం అంతా విధ్వంసం అయిపోయి ప్రజల జీవితాలు ఇదైపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుక వాటిని వినియోగాన్ని చేయడం, అట్లాగే హానికరమైనటువంటి ఉత్పత్తులు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి వాటర్ బాటిల్ని ఇది చేయకుండా మరొక కొత్త పద్ధతి లోపల వాటిని వినియోగంలోకి తెచ్చే పద్ధతిని ప్రభుత్వము లేదా ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి కొత్త పద్ధతులను ఇన్వైట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మానవాళిని కాపాడుకోవడం, మనం ప్లాస్టిక్ని నిర్వహించడం ద్వారానే సాధ్యమైందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నేటి సమాజంలో మనుషులంతా మొత్తం హైబ్రిడ్ పదార్థాలు వాడటం జరుగుతుంటుంది. ఇటు తినే ఆహారంలో కానివ్వండి, వాడే వస్తువుల్లో కానివ్వండి, మన వినియోగించే ప్రతి పరికరంలో కానివ్వండి, మన వాహనాలు కానివ్వండి, తర్వాత మనం పీల్చే గాలి, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కలుషితమైపోతున్నాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే ప్లాస్టిక్ మహమ్మారి మన చెంతకు రావటం. అయితే ప్లాస్టిక్ వాడటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో దానికి రెట్టింపు నష్టాలు కూడా జరుగుతున్నాయని చెప్పి సమాజం ఎప్పటి నుంచో తెలియజేస్తుంది. శాస్త్రవేత్తలు అనేక రకాలుగా మరి కనుగొన్న విషయాలు కూడా ప్రజల్లోకి వెళ్ళబుచ్చుతున్నా కూడా ప్రజలు కొంచెం నిర్లక్ష్యతో మళ్ళీ ప్లాస్టిక్ని ప్రతి నిత్యావసర వస్తువు కూడా ప్లాస్టిక్, ఉదాహరణకు మనం ఇంట్లో వాడే కవర్స్ కానీ బయటికి పోతే ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్తున్నాం, ఒక ఐటెం తీసుకోవాలంటే ప్లాస్టిక్ బేసిస్లో తీసుకుని వెళ్తున్నాం. సో ఆ ప్లాస్టిక్ వలన మరి దానిలో ఉన్న కెమికల్స్ మనం తినే ఆహారంలో కలుషితమై మిక్స్ అయ్యి అనేక పాయిజన్స్ తయారై మనిషి యొక్క జీవన సరళిని కూడా మారణ హోమంలాగా సృష్టిస్తుంది అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. సో దానికి ప్రత్యామ్నాయ మార్గాలే మనం అందరం కూడా మన ఇంటి చుట్టూ కూడా మన పరిసరాల్లో చిన్న ప్లాంటేషన్ చేయటం, గ్రీనరీని పెంపొందించడం, తద్వారా పచ్చటి గాలి ద్వారా వచ్చే ఆక్సిజన్ మనం పీల్చుకున్నట్లయితే ప్లాస్టిక్ని మన నుంచి దూరంగా నెట్టవేయచ్చు. మరి ప్లాస్టిక్ బదులు మన జూట్ బ్యాగులు కూడా కొన్ని ఈ మధ్యనే తయారవుతున్నాయి. వాటిని వాడినట్లయితే తప్పకుండా ప్రజల్లో అవగాహన తెప్పించి మన నిత్యావసర వస్తువులు వాడేటప్పుడు, తర్వాత హైబ్రిడ్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేయకుండా ఆపి చేయించే నిషేధపూర్వకం కూడా మనం తలపెట్టినట్లయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించి ఆ కెమికల్స్ కూడా దూరం చేసి మనిషి యొక్క ఆరోగ్యాన్ని, సమాజం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తే ఒకటి, మీరు ఆర్టిఫిషియల్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడండి, ప్లాస్టిక్ని నిషేధించండి. ప్లాస్టిక్ నిషేధిద్దాం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం, మానవ జీవన సరళిని పెంపొందిద్దామని నినాదంతో అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మిర్యాల యాదగిరి, ఎక్స్ కౌన్సిలర్. ఈ ప్లాస్టిక్ మహమ్మారి అనేది మనిషిని వెంటాడుతున్నటువంటి పెద్ద వ్యాధి. ఈ ప్లాస్టిక్ని మనం అందరం కూడా నిషేధించాలని చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఆయన చేతిలో ప్లాస్టికే ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ వాడినన్ని రోజులు ఈ అనారోగ్యానికి గురవుతాం తప్ప ఈ ప్లాస్టిక్ తోటి పెద్ద బీమార్లు వస్తూ ఉన్నాయని ఎంతోమంది యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా చెప్తున్నా ఎవరం కూడా వినడం లేదు. దాన్నే ముందుకు తీసుకుపోతా ఉన్నాం. డిస్పోజల్లో అల్కగా ఉన్నదనే ఉద్దేశంతో గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, ఇంకా ఏ వస్తువు కానీ, కవర్ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా ప్లాస్టిక్ యుగంగా మారిపోతూ ఉన్నది మన భారతదేశం. దీనివల్ల ఎన్నో బీమార్లు వస్తున్నాయని ఎంతోమంది కూడా చెప్తున్నా కూడా ఎవరం కూడా పట్టించుకోకుండా ప్లాస్టిక్నే వాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తన బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధాన్ని ముందుకు తీసుకపోతే మనం కొంత ఆరోగ్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. మరి ఒక్కటి, ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా మొదలుగా ప్లాస్టిక్ నిషేధం అని కొన్ని రోజులు ముందుకు సాగేయడం, తర్వాత దాన్ని కనుమరుగు చేయడము, తర్వాత మహమ్మారిగా అది విజృంభించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరమైనా సరే మన బాధ్యతగా మన భారతదేశ క్షేమం కొరకైనా కూడా ప్లాస్టిక్ను దూరం చేసే బాధ్యత మనం అందరం తీసుకుంటే అది ఒకటి మంచిగా ఉంటుంది అనేది ఒకటి ఆలోచన విధానం. అదే రకంగా కూడా ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీల మీద నిషేధం పెడితే ఈ పరిస్థితి రాదనేది కూడా ఒకసారి తెలియజేస్తూ ఎవరం కూడా బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధించి ఆరోగ్యంగా ముందుకు తీసుకుపోవడం రైటు. ప్లాస్టిక్ దానిలో తినడం వల్ల కూడా మా రోగాన్ని మనం పెంచుకున్నట్టు అవుతుంది. కాబట్టి అందరూ కలిసి కూడా ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ దూరం చేసి ఈ
భారతదేశాన్ని ఆరోగ్యంగా మార్చాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నదని ఈ యొక్క ఐబీసీ ద్వారా తెలియజేస్తుంది. ప్లాస్టిక్ని నిషేధించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉందని చెప్తూ చూస్తున్నాం. 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఈ ఎండలు లేవు. దానికి కూడా కారణం ఏంటిది? పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం అని చెప్తున్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మహాభూతంగా తయారైంది. ప్రతిదానికి నీళ్ళ కంచెలు మొదలు పెడితే అన్నిటికి కూడా ఏంటిది ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఇవన్నీ కూడా వాడడం వల్ల మొత్తం కూడా పర్యావరణం మొత్తం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. ఇంతకుముందు పూర్వకాలంలో బయటకు పోతే ఖచ్చితంగా ఎమ్మటి ఒక సంచి ఉండేది. ఆ సంచిలో కూరగాయలు, తర్వాత ఇంటికి కావాల్సినటువంటి అన్ని వస్తువులను కూడా తీసుకొచ్చుకునేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా కానీ ప్లాస్టిక్ కవర్లలో మొత్తం కూడా కూరగాయలు తీసుకొచ్చుకోవడం, వస్తువులను తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. వాటిని వాడుకున్న తర్వాత కూడా రీయూజ్ చేయకుండా ఎప్పటికప్పుడు కొత్తవి వాడడం వల్ల వాటి యొక్క అవి మొత్తం కూడా పెరిగిపోయి మొత్తం భూమిలో కరిగిపోవడానికి చాలా సంవత్సరాలు తీసుకుంటుంది. కనుక ఎక్కడ చూసినా అవి బజార్లలో కూడా మొత్తం కూడా అట్లనే ఉంటున్నాయి. అక్కడ వాటిని తిని ఆవులు తర్వాత ఇవన్నీ కూడా అనారోగ్యానికి కూడా గురవుతున్నాయి. నిజంగా ఈ ప్లాస్టిక్ని నిషేధించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ని నిషేధిస్తే ఖచ్చితంగా మళ్ళా మొత్తం కూడా పర్యావరణము సమతుల్యం అవుతుందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఐబీసీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు లైన్ గీతావాణి. నేను జెడ్పీహెచ్ఎస్ మునుగోడ హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంత మండుటెండలు ఇంత ఇదిగా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే మనం నిరంతరం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్లాస్టిక్ వాడుతున్నాం. ప్లాస్టిక్ గ్లాసులు అయితేంది, ప్లాస్టిక్ ఇస్తారంటలు అయితేంది, మిగతావి ఏవైనా ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ నిషేధిస్తే మన భూమాతను కాపాడుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఇదంతా రీసైక్లింగ్ చేయడానికి కుదరదు. అందుకే మనం ప్లాస్టిక్ నిషేధాన్ని ఒక కంకణంగా తీసుకొని ప్లాస్టిక్ని మనం నిషేధిద్దాం. ఇంకొకటి, మనం ఎక్కడ చూడు అడుగడుగునా టీ తాగుతున్నాం, అది పేపర్ గ్లాసులలో తాగుతున్నాం. దానివల్ల పేపర్ వేడి టీ అందులో ఉండడం వల్ల పేపర్ మెల్ట్ అయ్యి మనకు క్యాన్సరు, మిగతా డిసీజు, దీర్ఘకాలిక వ్యాధులు వ్యాప్తి చెందేయడానికి అవకాశం ఉంది. ప్లాస్టిక్ గ్లాసులలో కూడా మనం వాడుతున్నాం, వేడి పదార్థాలు తీసుకుంటున్నాం. ఇవన్నీ మన శరీరానికి హానికరం. అందుకని మనము ప్లాస్టిక్ని నిషేధించాలి. మోదుగాకులు, ఇస్తారంటలు ప్లస్ అరిటాకులు ఎక్కువగా యూసేజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఖమ్మంలో జరిగిన 14వ కన్వెన్షన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో భాగంగా మేమందరము ఈ ప్లాస్టిక్ నిషేధించాలని ప్రతి ఒక్క సభ్యునికి, ప్రతి ఒక్క మెంబర్కి మేము జూట్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ క్లాత్తో తయారు చేసిన సంచులు, జూట్ బ్యాగులు ఇట్లాంటివన్నీ మనం వినియోగిస్తే కొంచెము ప్లాస్టిక్ నివారించడానికి దోహదం అవుతుంది. ప్రతి ఒక్కరము సెల్ఫ్ డిసిప్లిన్గా ఉంటూ మేము ప్లాస్టిక్ని యూజ్ చేయము అని మనం సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండి కంకణం తీసుకుంటే కానీ మనం పర్యావరణాన్ని రక్షించడం కుదురుతుంది. కాబట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఇదంతా మన చేతుల్లోనే ఉంది. పర్యావరణం రక్షించడానికి మన వంతు కృషిగా సంఘంలో అందరూ కూడా బాధ్యత వహించాలని, ఇది ఎంత హానికరమో రోజు పేపర్లలో తర్వాత అనేక సందర్భాల్లో మంచి వ్యక్తులు చెప్పే సందేశాలు వింటూ ఉన్నాం, కానీ పాటిస్తలేము. ఇది చాలా హానికరమైంది. ఆరోగ్యాలకే కాకుండా ఈ యొక్క విసిరి వేసిన ఈ వస్తువులు ఏవైతే భూమి లోపల అనర్థాలు కలిగిస్తూ పంటలను కూడా నాశనం చేస్తూ ఉన్నది. భూమి యొక్క సాంద్రత కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక బాధ్యతగా దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని, సంఘ పౌరునిగా బాధ్యత వహించాలని, అందరూ కూడా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలియజేసి పర్యావరణం చక్కగా ఉండే విధంగా తోడ్పడాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మనం నిరంతరము మనకు తెలియకుండానే అనేక రూపాల్లో ప్లాస్టిక్ను వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ వల్ల ఎంత అనర్థదాయకం అంటే నిరంతరము ఇది ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఫంక్షన్లో 2000, 3000, 10,000 మంది హాజరవుతున్న ఫంక్షన్లో కూడా ఈ ప్లేట్ ఇస్తున్నారు. ఈ ప్లేట్లో ప్లాస్టిక్ పొర ఉంటుంది. వేడి పదార్థాలు దాని మీద వెళ్ళడం వల్ల రియాక్ట్ అయ్యి అది మన యొక్క ఆహారం ద్వారా లోపలికి పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో క్యాన్సర్ పెరగడానికి గల కారణం
ప్లాస్టిక్ వాడకమే. వాటర్ బాటిల్లో మనం బాటిల్ రూపంలో కూడా వాటర్ తీసుకుని తాగుతున్నాం. అది ఎక్కువసేపు ఆ బాటిల్లో ఉండడం వల్ల ఆ బాటిల్లో ఉండే ప్లాస్టిక్ పదార్థాలు చిన్న చిన్న మైక్రో మాలిక్యూల్స్ ద్వారా వాటర్ ద్వారా లోపలికి పోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. అదేవిధంగా ఈ ఆహారం తినేటప్పుడు ప్లాస్టిక్ పొర ఉన్న ప్లేట్ పడడం క్యాన్సర్ వస్తుంది. అదేవిధంగా రోజువారీ పాల ప్యాకెట్లు కానీ, ఎక్కడ చూసిన నూనె ప్యాకెట్లు కానీ, మీరు ఎక్కడ చూడండి ప్లాస్టికే ఉంటుంది. ఈ ప్లాస్టిక్ అంతా కూడా మనము వాడి రీసైక్లింగ్ అనేది లేకపోవడం వల్ల గవర్నమెంటు ప్రతి చోట ప్లాస్టిక్ రీసైక్లింగ్ సెంటర్ పెట్టాలి. మన యొక్క ఆ సెంటర్ ఒక చోట కాదు, పెద్ద పట్టణాల్లో ప్రతి కూడలిలో పెట్టాలి. కనీసం ఒక 10-15 సెంటర్లు పెట్టడం వల్ల ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏదైతే తీసుకెళ్తున్నారో ఈ ప్లాస్టిక్ చెత్తను వేరు చేసి ఆ రీసైక్లింగ్ సెంటర్లో కనుక ప్లాస్టిక్ పెడితే ప్లాస్టిక్ని రీసైక్లింగ్కి వెళ్ళి ప్లాస్టిక్ బయట పోకుండా అనర్థదాయకం కాకుండా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ బయట వేయడం వల్ల ఇది ఏంటంటే వాటర్ ద్వారా కానీ, కాలువల ద్వారా కానీ, మురుగు కాలువల ద్వారా కానీ అది నదుల్లోకి పోతుంది. నదుల నుంచి సముద్రాల్లోకి పోతుంది. సముద్రాల్లోకి పోవడం వల్ల ఈ ప్లాస్టిక్ ఎన్ని వందల సంవత్సరాలైన నాశనం కాదు. అది కిందికి వెళ్ళడం వల్ల జీవరాశులు సముద్రంలో ఉన్న జీవరాశులు చనిపోతున్నాయి. అదేవిధంగా మానవులకు కావాల్సిన ఆక్సిజన్ 75% సముద్రం లోపల ఉండే మొక్కల ద్వారా వస్తుంది. మనం అనుకుంటాం ఓన్లీ అడవుల వల్ల వస్తున్నాయి. ఈ అడవుల వల్ల మనకు వర్షాలు పడతాయి. మనకు వచ్చే ఆక్సిజన్ 25%. అడవులు పెంచడం వల్ల మనకు వర్షాలు పడతాయి. వర్షాల వల్ల ఆహారం మనకి లభిస్తుంది. కానీ 75% ఆక్సిజన్ మాత్రం సముద్ర గర్భంలో ఉన్న మొక్కలు, ఒక రకమైన అల్గి సంబంధించిన ఒక మొక్కలు ఉంటాయి, చాలా రకాల మొక్కలు. ఆ మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే సముద్రంలోకి పోతుందో ఈ ప్లాస్టిక్ యొక్క విష పదార్థాల వల్ల మొక్కలన్నీ చనిపోతున్నాయి. ఇదే విధంగా కొనసాగితే కనుక రానున్న 25, 30, 50 సంవత్సరాల్లో మనకి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రపంచ ధరిత్రీ దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా, ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. 2040 వరకు 60% ప్లాస్టిక్ని నిర్మూలించాలని ప్రపంచ దేశాలన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి దేశం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంది. మన దగ్గర స్వయం క్రమశిక్షణ పాటించి మనమందరం కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా ప్రతి ఇంట్లో ఒక దగ్గర పెట్టి 10 రోజులకో 15 రోజులకో వారం రోజులకో మీ దగ్గర జమ అయ్యే ప్లాస్టిక్ని బట్టి ఒక దగ్గర పెట్టి దాన్ని మున్సిపాలిటీ వారికి హ్యాండ్ ఓవర్ చేసి మున్సిపాలిటీ వారు జాగ్రత్తగా ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అది ఎగిరిపోయి అక్కడ పడి ఇక్కడ పడి అది కాలువల ద్వారా సముద్రంలో కలవకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్లాస్టిక్ని వాడడం సాధ్యమైనంతగా మానేయాలి. మీరు కూరగాయలకు పోయినా, లేకపోతే పూలకు పోయినా, పళ్ళకు పోయినా మీరు ప్లాస్టిక్ తీసుకెళ్ళకుండా మీరు చేయి సంచి వాడాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ నిషేధం మీద ఐబీసీ మరి ఏసీటీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు మరి పర్యావరణాన్ని కాలుష్యం చేసేటటువంటి ఒక మరి విపత్కరమైనటువంటి పరిస్థితి ప్లాస్టిక్ వల్ల వచ్చేటటువంటి అనర్థాలు మన అందరికీ తెలిసిందే. ఈరోజు ఎక్కడ పోయినా కూడా మరి ఆ ప్లాస్టిక్ కవర్లలో, ప్లాస్టిక్ ప్లేట్లలో, ప్లాస్టిక్ గ్లాసులలో మరి సరఫరా చేసి దాని ద్వారా మరి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకునేటటువంటి పాత్ర మనమే నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మరి టీ సెంటర్ పోయినట్టయితే టీ ఇచ్చినట్టయితే అది తయారు చేసేటటువంటి మరి కెమికల్ ఏదో ఆ కెమికల్ వేడి వల్ల కరిగి మన శరీరానికి పోవటం మూలంగా మన ఆరోగ్యం ఉన్నటువంటి చెడిపోయి క్యాన్సర్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల కేవలం మరి మనిషి ఆరోగ్యం కాకుండా మరి ఆయా మరి ప్రాంతాల్లో పక్కకు పడేయటం వల్ల ఆ యొక్క మోరీలలో నీళ్ళు పోకుండా వర్షం వచ్చి మనం చూస్తున్నాం. మరి మోరీలన్నీ కూడా జామ్ అయ్యి మరి నీళ్లు పోకుండా రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి. అదే మాదిరిగా భూమిలో నీరు ఇంకిపోకుండా ఉండేటటువంటి అవకాశం. అదే మాదిరిగా మరి రోడ్ల మీద తిరిగేటటువంటి మరి జంతువులు ఆవులే కావచ్చు లేదా మేకలు కావచ్చు, అవి తినటం మూలంగా మరి ఆ కడుపులు అన్నీ కూడా ఒక్కొక్కసారి చూస్తాం చనిపోయినప్పుడు కొన్ని కిలోల కొద్దిగా ప్లాస్టిక్ కవర్లన్నీ పేరుకుపోయి మరి బయటికి వచ్చి చనిపోయినప్పుడు బయటికి తీయటం వల్ల కనిపిస్తాయి. ఈ విధంగా ఆ చెడు ఏదైతే మరి ప్రభావం చేస్తుందో దాన్ని మరి నిషేధించటం కొరకు కేవలం మరి ప్రభుత్వమే కాకుండా ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే తయారు చేసేటటువంటి కర్మాగారాలు వాటిని కూడా మరి వాటి మీద నిఘా పెట్టి వాటి కంట్రోల్ చేసినట్టయితే కొంతవరకు మరి మనం నిషేధించే అవకాశం ఉంది. గతంలో మరి నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ నల్గొండ మున్సిపాలిటీలో కూడా
ప్లాస్టిక్ నిషేధం చేసి ఆయా షాపులలో ప్లాస్టిక్ వాడినట్టయితే వారి మీద పెనాల్టీ కూడా వేసినట్టుగా నాకు గుర్తుంది. విధంగా మరి పబ్లిక్ కూడా సహకరించినట్టయితే ఈ యొక్క మరి ప్లాస్టిక్ నిషేధంలో మనమందరం తోడ్పడిన వాడతాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాడతాం, మన పరిసరాలు మనం కాపాడుకున్న వాళ్ళవుతాం. విధంగా మరి మనమందరం కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధంలో తోడ్పడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు సమాజంలో ప్లాస్టిక్ వినియోగం అనేది ఎక్కువగా జరుగుతున్నది. ఆ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించాలి. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్ని దాన్ని నిషేధించి ఓన్లీ స్టీల్ ఐటమ్స్ కానీ లేదా టప్పర్వేర్ ఐటమ్స్ కానీ వాడాలి, లేకుంటే మట్టి పాత్రలు వాడాలి. లేదంటే ఈ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం మొత్తము మరి కలుషితం అవుతున్నది. ముఖ్యంగా మనం ఈరోజు చెరువులలో కానీ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల అక్కడ చేరటం వల్ల అందులో జీవించే జీవచరాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి నేచర్ బ్యాలెన్స్ తప్పుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు, ఎన్జిఓలు, మిగతా సంస్థలు అందరూ కూడా మరి దీన్ని రూపుమాపడానికి తీవ్రంగా ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్ తరాలకు చాలా నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సీరియస్గా తీసుకొని చేయాలని కోరుతున్నాను. ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ వాడటం వల్ల మనం వేడివేడి టీలు, కాఫీలు, ఇతర మన టిఫిన్ ఐటమ్స్, ఇతర అంశాలు ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల దాని యొక్క హానికరమైనటువంటి వాటిని మనం తీసుకోవడం వల్ల, ఆ డ్రింక్లో తీసుకోవడం వల్ల అవి మనకు శరీరంలో పోయి ఈరోజు మరి క్యాన్సర్ రోగులు అధికంగా పెరగడానికి అవకాశం ఉంది. అది వయసు నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు వస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ భూతాన్ని రూపుమాపాలని కోరుతున్నాను.